నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పురపౌర ఫలితాల్లో సత్తా చాటిన అధికార కాంగ్రెస్. 66 మున్సిపాలిటీలు 4 కార్పొరేషన్లు కైవసం. 13 పురపాలికల్లో పాగా వేసిన కార్పొరేషన్లలో బీఆర్ఎస్ డీలా. 3వ స్థానానికే పరిమితమైన భారతీయ జనతా పార్టీ. మేయర్, చైర్పర్సన్ పదవులకు 16న ఎన్నికలు. నేడు నోటిఫికేషన్ జారీ. ఏర్పాట్లలో ఎన్నికల సంఘం. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మన్నపల్లిలో రోడ్డు ప్రమాదం. వ్యాను కల్వట్టును ఢీకొని 3 కర్ణాటక వాసులు మృతి. అణు ఒప్పందానికి ఇరాన్పై పెరిగిన అమెరికా ఒత్తిడి. మధ్యప్రాచ్యానికి మరో విమాన వాహన నౌకను పంపాలని నిర్ణయం. పుర ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 3 అంతలకు పైగా మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది. 52% పైగా మున్సిపల్ వార్డులను చేజిక్కించుకొని 66 పురపాలికలను కైవసం చేసుకుంది. హంగు పాలిటీల్లోనూ అత్యధిక పీఠాలపై పాగా వేసేలా పావులు కదుపుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ డీలా పడింది. కేవలం 13 మున్సిపాలిటీల్లోనే పూర్తి ఆధిక్యం సాధించింది. 8 మంది ఎంపీలున్న బీజేపీకి పురపాలికల్లో 10% వార్డులు మాత్రమే దక్కాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా పురపాలికల్లో అధికార పార్టీ సత్తా చాటింది. మున్సిపాలిటీలకు సంబంధించి 116 పురపాలికల్లో 52% పైగా వార్డుల్ని చేజిక్కించుకుని కాంగ్రెస్ 66 చోట్ల జయభేరీ మోగించింది. బీఆర్ఎస్ 13 చోట్ల గెలిచింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. 36 పురపాలికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. పురపాలికల్లో మొత్తం 2581 వార్డులకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 1347 చోట్ల గెలుపొందింది. బీఆర్ఎస్ 716 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 261 చోట్ల గెలవగా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 257 చోట్ల విజయం సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో 6 ఏళ్ల తర్వాత జరిగిన నగర పుర ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా నేనా అన్న రీతిలో పోరాడినా కాంగ్రెస్దే పైచేయి అయింది. మొత్తం 26 జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి మినహా మిగిలిన స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డిలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్కే దక్కాయి. కాంగ్రెస్ 2 మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 16 వార్డులున్న వికారాబాద్ జిల్లా కోస్గి, 15 వార్డులున్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ అన్ని వార్డుల్ని కైవసం చేసుకుంది. ఉత్కంఠ మధ్య సాగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ప్రాంతాల్లో విజయ దుందుబి మోగించి కాంగ్రెస్ పట్టు సాధించింది. నోటిఫికేషన్ వెలువడడానికి ముందు నుంచి పార్టీ అత్యధిక వార్డులు, డివిజన్లలో నెగ్గడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. మంత్రులందరికీ పక్కాగా బాధ్యతలు అప్పగించి సత్ఫలితాలు సాధించారు. ప్రతిపక్షాలు అందనంత స్థాయిలో అద్భుతమైన పనితీరుతో అమాత్యులు మంచి మార్కులు కొట్టేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాల్లో పార్టీపై అభిమానం పెరిగినట్లు ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. పట్టణ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి చేసిన ప్రచారం అధికార పార్టీకి అనుకూలంగా మారాయి. ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాల్లో ప్రచార సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం చిక్కకుండా ప్రతి అంశంలో తగు జాగ్రత్తలు తీసుకుని పురపోరులో అత్యధిక స్థానాలు సాధించారు. ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీపై సిలిండర్లు, రాయితీపై కరెంటు వంటి పథకాలతో మహిళల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని పార్టీ వర్గాల అంచనా. అన్నింటా నెగ్గడమే ధ్యేయంగా తొలుత లోక్సభ నియోజకవర్గానికో ఇన్ఛార్జిగా నియమించి పీసీసీ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. బలమైన అభ్యర్థులనే ఎంపిక చేసి పోటీలో నిలపడం కలిసొచ్చింది. క్షేత్రస్థాయిలో అక్కడక్కడ పాత, కొత్త తరం నేతల మధ్య విభేదాలను పసిగట్టి రాష్ట్ర నాయకత్వం ముందే చక్కదిద్దింది. పార్టీ పరిస్థితులపై నివేదికల ఆధారంగా లోపాలను సవరించే విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మంత్రులను అప్రమత్తం చేశారు. అంతర్గత సమావేశాల్లో ప్రతి చోట కాంగ్రెస్ బలాబలాలను అంకెలతో సహా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వివరించారు.
పార్టీ వెనుకబడిన చోట్ల గట్టి చర్యలు తీసుకోవాలని బాధ్యులైన నేతలను ఇన్ఛార్జి మంత్రులను హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్ల కాంగ్రెస్ కు ఎదురైన ప్రతికూలతల దృష్ట్యా ముందే గమనించి పురపోరులో అలాంటివి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జగిత్యాల వంటి చోట్ల తప్ప అత్యధిక ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు బరిలో నిలవకుండా నిలువరించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ తీసుకున్న జాగ్రత్తలు, ఏఐసీసీ హెచ్చరికలు ఫలించాయి. సీనియర్ నేత జీవన్ రెడ్డి స్వయంగా రెబల్స్ ను బరిలో దింపడం వల్ల జగిత్యాలలో కాంగ్రెస్ బీఫాంతో పోటీ చేసిన 9 మంది అభ్యర్థులు ఓడిపోయారు. దీనిని పార్టీ సీరియస్ గా పరిశీలిస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పట్టును బలంగా చాటాయి. స్పష్టమైన మెజారిటీ రాని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల సహకారం, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేర్చడం ద్వారా మెజారిటీని సాధించే దిశగా కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా అధిక సంఖ్యలో చైర్పర్సన్, మేయర్ పదవులను దక్కించుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక పీఠాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఎన్నికల బాధ్యతలు వహించిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకుల్లో ఆనంద ఉత్సాహాలు వెల్లివిరిశాయి. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు అధికార పార్టీకి బ్రహ్మరథం పట్టి అండగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు 2 ఏళ్ల ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ప్రజలు ఈ ఫలితాల ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందన్న రేవంత్ రెడ్డి, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ను గొప్పగా అభివృద్ది చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సామాన్యులు, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్దాల్లో ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తా ఉన్నాం. ఈ 7కి 5 కాంగ్రెస్ అజేయంగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాం. సో దీనికి కూడా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని ప్రజలు సంపూర్ణంగా గమనించారు. కాబట్టే మేము ఈ భారీ మెజారిటీని సాధించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని మానుకుని వాస్తవాలతోనే మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించిన పట్టణ ఓటర్లకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసించారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అమాత్యులు వ్యాఖ్యానించారు. ఇప్పటికే స్వతంత్రులుగా గెలిచిన వారు సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు. ఈ సెమీఫైనల్స్ లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని 1 by 1 మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టే పూర్తి దీవెనలు ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా అర్బన్లో ఉన్న ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ చేసిన, ప్రభుత్వం చేసిన అన్ని అభివృద్ది సంక్షేమాన్ని ముందు పెడుతూ ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు ముందుకు వెళ్లినప్పుడు ఈ రోజు ఫలితాలు వారి కష్టానికి, ఈ రోజు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు నిదర్శనంగా నిలిచాయి. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ మా తరఫున, మా ప్రభుత్వం తరఫున ఈ రోజు మరొకసారి దీవెనలు పలికిన ప్రజానికానికి, మన తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు. రాష్ట్రంలో 90% పైగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించిన ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాపాలనలో అభివృద్ది, సంక్షేమానికి పెద్దపీట వేయడంతోనే ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా పట్టణ ప్రజలు ప్రభుత్వ పనితీరుకే పట్టం కట్టారని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ లేవదనేది మీ మొదటి నుంచి అంటుంది,
నిజమైపోయింది. రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం మానుకోవాల్సింది ఇప్పటికైనా. ఈరోజు లోక్సభ ఎన్నికల్లో మీరు జీరోకు పరిమితం అయిపోయారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 24,000 ఓటుతో ఓడిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయి ఓటమి తప్పి 20% కూడా గెలవని మీరు అన్ని జిల్లాల్లో ఆశీర్వాద సభ అని సన్మాన కార్యక్రమం పేరిట కాంగ్రెస్ పార్టీ తిట్టే కార్యక్రమం చేశారు. కేటీఆర్ గారు ఇక్కడికైనా ప్రజానాటిని గుర్తించండి. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పని ఒక విశ్వాసాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించిందన్న మంత్రులు విపక్షాలు ఇకనైనా కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మెరుగైన స్థానాలను సాధిస్తామన్న బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో 3వ వంతు కూడా సాధించలేకపోయింది. పురపాలికల్లో 28% వార్డులను గెలుచుకున్న గులాబీ పార్టీ కార్పొరేషన్లలోని డివిజన్లో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న భారత రాష్ట్ర సమితి మరో 12 చోట్ల ఆధిక్యంలో నిలిచింది. 4 చోట్ల కనీసం ఖాతా సైతం తెరవలేదు. ఉమ్మడి మెదక్లో మరోమారు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్ని ఎదుర్కొన్న భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాల్ని సాధించింది. ప్రధాన ప్రతిపక్షంగా 2వ స్థానంలో నిలిచింది. మొత్తం వార్డుల్లో మాత్రం 3వ వంతు స్థానాన్ని కూడా అందుకోలేకపోయింది. 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన 2,581 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 716 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. గులాబీ పార్టీ 28% వార్డుల్లో సత్తా చాటింది. 13 మున్సిపాలిటీల్ని కారు పార్టీ కైవసం చేసుకుంది. హంగొచ్చిన 12 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 4 మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ కనీసం ఖాతా తెరవలేదు. కోస్గి, మక్తల్, ధర్మపురి, భైంసాలో ఆ పార్టీ ఒక్క వార్డును గెలుచుకోలేదు. 13 మున్సిపాలిటీల్లో సింగిల్ వార్డుకు మాత్రమే పరిమితమైంది. ఎల్లారెడ్డి, యాదగిరిగుట్ట, వడ్డేపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి, నందికొండ, మంథని, మధిర, కొడంగల్, హాలియా, చొప్పదండి, భూత్పూర్, ఆత్మకూర్లో గులాబీ అభ్యర్థులు ఒక్కో వార్డులో మాత్రమే విజయం సాధించారు. కార్పొరేషన్లలోనూ బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 7 కార్పొరేషన్లలో 15% డివిజన్లకు మాత్రమే పరిమితమైంది. కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో కనీసం 2వ స్థానంలోనూ లేదు. ఉమ్మడి మెదక్ జిల్లానే మరోమారు బీఆర్ఎస్ పార్టీని ఆదరించింది. జిల్లాలోని గులాబీ పార్టీకి ఎక్కువ మున్సిపాలిటీలు, వార్డులు దక్కాయి. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని 2ంటిని కైవసం చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి జిల్లాపై పూర్తిగా దృష్టి సారించి ఎక్కువ స్థానాలు వచ్చేలా బాధ్యత తీసుకుని సఫలమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లను గెలిపించుకుని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పార్టీ మెరుగైన స్థానాన్ని సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి రంగారెడ్డితో పాటు అలంపూర్ నియోజకవర్గంలో మంచి ఫలితాలొచ్చాయి. స్థానిక నాయకులు మొదటి నుంచి దృష్టి సారించి పూర్తి స్థాయిలో కష్టపడిన చోట మెరుగైన ఫలితాలొచ్చాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ నాయకత్వం మున్సిపల్ ఎన్నికల్ని పూర్తిగా స్థానిక నాయకత్వానికే వదిలేశారు. సమన్వయకర్తల్ని నియమించి వారి ద్వారా పర్యవేక్షించారు. ప్రచారం పూర్తిగా స్థానికంగానే చేశారు. చివర్లో వ్యూహం మార్చుకుని కేటీఆర్, హరీష్ రావు కొన్ని చోట్ల ప్రచారం చేశారు. వాటిలో కొన్ని చోట్ల పార్టీ విజయం సాధించింది. అలా కాకుండా విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చి ఉండేవన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో ఉంది. అధినేత కేసీఆర్ కనీసం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసినా లేదా మాట్లాడినా పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమలం పార్టీ అనుకున్న స్థాయిలో గెలవలేకపోయింది. మున్సిపాలిటీల్లో బీజేపీ ఖాతాలో పడిన వార్డులు సుమారు 10% మాత్రమే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ సైతం ప్రచారం చేసినా అనుకున్న ఫలితాలు రాలేదు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆ స్థాయిలో పురపాలికలు, కార్పొరేషన్లు గెలుచుకోలేకపోయారు. పురపోరు ఫలితాల్లో బీజేపీ పార్టీ ఉత్తర తెలంగాణ మినహా మిగతా ప్రాంతాల్లో నామమాత్ర ప్రభావమే చూపింది. సార్వత్రిక ఎన్నికల సన్నాహకంగా భావించిన కమలం పార్టీ పురపోరును కీలకంగా భావించింది. తమకు పట్టున్న నగరాలు, పట్టణాల్లో బలాన్ని మరింత పెంచుకునేందుకు పోరాడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా, సినీ నటి నవనీత్ కౌర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ సైతం ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో లోపాలు, కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి చేస్తున్న సాయం గురించి వీరంతా విస్తృతంగా ప్రచారం చేసినా ఆ పార్టీకి పురపాలక ఎన్నికల్లో 10% వార్డులు మాత్రమే దక్కాయి.
నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను బీజేపీ 11 గెలుచుకుంది. నారాయణపేట చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 13 కావాలి. అమరచింతలో 10 స్థానాలకు గాను 3 వార్డులు సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ అన్నే స్థానాలు గెలవడంతో గులాబీ పార్టీతో కలిసి పాగా వెయ్యాలని చూస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మెరుగైన స్థానాలు సాధించగా మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెంలో బీజేపీ కొన్ని డివిజన్లను కైవసం చేసుకుంది. గతంలో బీజేపీ సిట్టింగ్ స్థానాలైన మక్తల్, ఆమనగల్ను కోల్పోవడం పార్టీ శ్రేణుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆశించిన మేర ఫలితాలు రాకపోవడానికి అభ్యర్థుల ఎంపికలో పార్టీ జిల్లా అధ్యక్షుల అలసత్వమే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వ జనాదరణ, ఆర్థిక బలమున్న 3 పేర్లతో అభ్యర్థుల జాబితాను పంపాలని ఆదేశించింది. జిల్లా అధ్యక్షులు బేఖాతరు చేస్తూ చివరి వరకు నాంచి ఆగమేఘాల మీద కొన్ని చోట్ల ఒక్క పేరుతో జాబితా పంపించారు. సమయాభావం వల్ల అధిష్టానం తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు తమ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. వాళ్ల పార్లమెంటు పరిధి దాటిపోకుండా పార్టీ అభ్యర్థుల విజయం కోసం చెమటోడ్చారు. వచ్చిన మెరుగైన ఫలితాలు వారి పనితీరును ప్రతిబింబిస్తుండగా మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో పనిచెయ్యలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పురపోరులో విజేతలైన కొత్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవం కాని చోట చేయి ఎత్తే విధానం ద్వారా ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఇవాళ మధ్యాహ్నం వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక ఎలా ఉంటుంది? కోరం అంటే ఏమిటి? సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు? తదితర అంశాలను ఈ కథనంలో చూద్దాం. కొత్తగా పట్టణాల్లో కౌన్సిలర్లు, నగరాల్లో కార్పొరేటర్లు వచ్చారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2594 మంది కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో 414 మంది కార్పొరేటర్లుగా గెలిచారు. వీరు 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. పరోక్ష ఎన్నిక ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం విధి విధానాలను వెల్లడించింది. ఎన్నిక నిర్వహించడానికి మొత్తం కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే చైర్పర్సన్, మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎస్ఈసీ మరో రోజును ఖరారు చేసి అప్పుడు కోరం లేకపోయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు. రిజర్వేషన్ల ప్రకారం చైర్పర్సన్లు, మేయర్లను ఎన్నుకుంటారు. వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్లకు రిజర్వేషన్లు వర్తించవు. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఒకరే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ముందుగా చైర్పర్సన్, మేయర్, ఆ తర్వాత వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ ఏదైనా కారణంతో చైర్పర్సన్, మేయర్ ఎన్నిక నిర్వహించలేకపోతే వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా వేస్తారు. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తి ఓటు వేయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉంటుంది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకునేందుకు ఇవాల్టి వరకు అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండవచ్చు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు ఓట్లు వేసిన తర్వాత సమానంగా ఓట్లు ఉన్నట్లయితే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు 5 పేపర్లపై రాసి అన్నీ కలిపివేసి స్థానిక ఎన్నికల అధికారి లాటరీ తీస్తారు. రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం సహా 13 పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. విప్ జారీ చేస్తే ఎల్లుండి ఉదయం 11 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు సమాచారం ఇవ్వాలి. పార్టీల అభ్యర్థులుగా గెలిచిన వారు విప్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ ధిక్కరిస్తే ఆ పార్టీ 3 రోజుల్లోగా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి నోటీసులిచ్చి వివరణ కోసం వారం రోజులు గడువు ఇచ్చి ఆ తర్వాత 2 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థికి ఆయా పార్టీలు బీ ఫారం ఇవ్వాలి. ఎల్లుండి ఉదయం 10 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి బీ ఫారం ఇవ్వాలి.
మరోవైపు పలు మున్సిపాలిటీల్లో విజేతలను ఆయా పార్టీలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. పలుచోట్ల ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. క్యాంపు రాజకీయాలపై అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో క్యాంపులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిఘా, తనిఖీ బృందాలను మరింత అప్రమత్తం చేయాలని ఆదేశించింది. ఈ నెల 16న చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ముగ్గురికి మించి గుంపుగా ఉండరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రైవేటు, టూరిస్టు బస్సుల్లో వెళ్లవద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసు ఇవ్వాలని జిల్లాల అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే అభ్యర్థులు ఇచ్చిన డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఎస్ఈసీ అధికారులను ఆదేశించింది. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద ఉదయమే ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న వ్యాన్ కల్వట్టును ఢీకొనడంతో 3 ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, ఓ పురుషుడు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు కర్ణాటకకు చెందిన మహాదేవి, మేఘ, రామ్రెడ్డిగా గుర్తించారు. వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. క్రీడల్లో బాలికల భాగస్వామ్యం పెంచేందుకు జమ్మూ కాశ్మీర్లో సైన్యం క్రీడల పోటీలు నిర్వహిస్తోంది. గురేజ్లో మంచుతో నిండిన లోయలో శుక్రవారం గురేజ్ స్నో క్రికెట్ ప్రీమియర్ లీగ్ GSCPL 2026లో భాగంగా బాలికల ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. మంచు ఉపరితలంపైనే ట్రాక్ ఏర్పాటు చేసి క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ పోటీలు క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా గురేజ్ ప్రాంతంలోని బాలికల్లో క్రికెట్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని చాటుతున్నాయని సైన్యం పేర్కొంది. यार पकड़ के जल्दी जल्दी करना पड़ता है उसको। अफशाना तैयार, लोफर की गेंदबाजी का सामना करने के लिए बीट हुई वहाँ पर अफशाना। गेंद नीचे रहा, पॉइंट के एरिया पर गेंद किया। అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్పై అమెరికా ఒత్తిడి మరింత పెరిగింది. మధ్యప్రాచ్యానికి 2 విమాన వాహన నౌకను పంపాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌకగా పేరుగాంచిన USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ప్రస్తుతం కరేబియన్ సముద్రం నుంచి పశ్చిమాసియాకు బయలుదేరనుంది. గతంలో వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన ఆపరేషన్లో USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో USS అబ్రహం లింకన్ విమాన వాహన నౌకను మోహరించిన అగ్రరాజ్యం ఇప్పుడు ఫోర్డ్ను కూడా పంపనుంది. ఒకవేళ ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే యుద్ధ నౌక USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అవసరం అవుతుందని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తర్వాత అస్థిర పరిస్థితులు నెలకొన్న మధ్యప్రాచ్యంలో ఈ పరిణామం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచనుందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వారం ఒమన్, ఖతార్ల మధ్యవర్తిత్వంతో ఇరాన్తో చర్చలు జరుగుతాయని అమెరికా భావించినప్పటికీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సైనిక ఒత్తిడి పెంచాలని ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.